హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆల్. సో ఇక్కడ చూడండి, మనకు క్వశ్చన్ ఇచ్చారు కదా. సో మనకి ఆప్షన్స్ ఇవ్వనప్పుడు మనం థియరీ రాయమని చెప్తారు, క్వశ్చన్ డిస్క్రిప్టివ్ టైప్. అలాంటి కండిషన్లో మనము క్వశ్చన్ ఎలా చేయాలంటే, సో ఇక్కడ ఏ నెంబర్ హ్యాస్ 2 digits అన్నారు. సో లెట్ ద నెంబర్ ఈజ్ ఈక్వల్స్ టు XY అనుకోండి. సో ఓకేనా. సో అకార్డింగ్ టు ద క్వశ్చన్, సో క్వశ్చన్ ప్రకారం మనకి ఏమి ఇచ్చినారు, డిజిట్స్ యొక్క సమ్ము x+9 అన్నారు. సో 9 అన్నారు. సో డిజిట్స్ ఏంటి, XY కదా. సో x+y చేస్తే 9. సో ఇట్ ఈజ్ ఈక్వేషన్ 1. ఓకేనా. ఇప్పుడు ఏమన్నారంటే, సో ఇప్పుడు XY అంటే దీని యొక్క ఎక్స్పాండెడ్ ఫామ్ ఏమవుతుంది, 10x+y కదా. సో ఇప్పుడు ఏమంటున్నారంటే, దీనికి 27 యాడ్ చేయడం వల్ల, సో 27 యాడ్ చేస్తే డిజిట్స్ ఇంటర్చేంజ్ అవుతాయి అంట. అంటే డిజిట్స్ ఇంటర్చేంజ్ అంటే yx = ఏం రాసుకోవచ్చు, 10y + x అని రాసుకోవచ్చా. సో డిజిట్స్ ఇంటర్చేంజ్ అనేది దేనికి ఈక్వల్ అంటున్నారు, సో 10x + yకి ఎప్పుడు 27ని యాడ్ చేయడం వల్ల. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేద్దాం. ఇప్పుడు 10y, సో ఇక్కడ y ఇటు సైడ్కి వస్తే -y, ఓకేనా. సో x అటు సైడ్కి పోతే -x + 27. సో ఇక్కడ ఓవరాల్గా 10yలోంచి y తీసేస్తే 9y, 10xలోంచి x తీసేస్తే 9x + 27. ఇక్కడ ఓవరాల్గా అన్నీ కూడా 3 కూడా, సో ఇక్కడ 3 టర్మ్స్ కూడా మనకి 9తో క్యాన్సిల్ అవుతాయి. 9 1s 9 1s 9 3s ఇలా క్యాన్సిల్ అయినప్పుడే చేయొచ్చు, లేదా రెండిట్లో నుంచి LHS RHSలో నుంచి 9 కామన్ తీసి క్యాన్సిల్ కూడా చేయొచ్చు. సో y = x + 3. సో దీని నుంచి ఏం రాసుకోవచ్చు మనం ఇంకా, సో y - x = 3. సో ఇది ఈక్వేషన్ 2. ఫ్రమ్ ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2 ఈ రెండింటినీ సాల్వ్ చేసుకుంటే x + y = 9. సో y - x అంటే -x + y = 3. సో ఈ రెండింటినీ సాల్వ్ చేసుకుందాం. రెండింటిని అడిషన్ చేసుకుంటే x క్యాన్సిల్ అయిపోయి y + y వచ్చేసి 2y, 9 + 3 వచ్చేసి 12. y = ఎంత, 2 1s 2 6. y 6 అయినప్పుడు 2 యాడ్ చేస్తే మనకి ఎంత రావాలన్నారు, ఫ్రమ్ ఈక్వేషన్ 1. సో సబ్స్టిట్యూట్ ద వాల్యూ ఆఫ్ y = 6 ఇన్ 1. సో దెన్ x వాల్యూ ఎంత అవుతుంది, 3 అవుతుంది. సో అప్పుడు నెంబర్ ఏమవుతుంది, నెంబర్ = 36. XY కదా నెంబర్. థ్యాంక్ యూ.